జై శ్రీరామ్. ప్రతి యుగంలో కూడా మనకు సమాజాన్ని ప్రభావితం చేసే కొంతమంది వ్యక్తులు ఉంటారు. అటువంటి ప్రభావశాలి సమూహాల్ని మనం నేటి యుగంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో పోల్చవచ్చు. అయితే మరి రామరాజ్యంలో అటువంటి కీలక బాధ్యతను ఎవరు తీసుకున్నారంటారు? ఇంకెవరు? విశ్వామిత్రాది మహర్షులదే. వీళ్ళంతా మనకు అటు పాలకులకు ఇటు పాలితలకు పెద్ద దిక్కుగా నిలిచేవాళ్ళు. కరువు కాటకాల సమయంలో ప్రకృతి కటాక్షం కోసం యజ్ఞ యాగాదులు చేయించేవాళ్ళు. ఆ కాలంలో మొత్తంగా మహర్షి వాళ్ళ మాటలు వినే పౌరులంతా కూడా ఆలోచించుకుని అభిప్రాయాలను తీసుకునేవాళ్ళు. సమాజాన్ని మంచి వైపు నడిపించేవాళ్ళు. ఉదాహరణకు ఇక్ష్వాకుల గురువుగా వశిష్ఠ మహర్షి శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని ఒక రూపంగా తీర్చిదిద్దాడు కదా. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు దివ్యాస్త్రాలు అందించాడు కదా. రామరావణ యుద్ధ సమయంలో ఆదిత్య హృదయం ఉపదేశించి రాముడికి మనోబలాన్ని ప్రసాదించాడు అగస్త్యుడు. మరి ఇంకా చూసుకుంటే ఆది కావ్యాన్ని మన జనంలోకి తీసుకెళ్లి ఒక కొడుకుగా, భర్తగా, సోదరుడిగా, నాయకుడిగా ఎలా వ్యవహరించాలో, మనిషి అన్నవాడు ఎలా ఉండాలో అసలు సోదాహరణంగా వివరించిన వాడు ఎవరు? వాల్మీకి కాదా? మరి ఇలాంటి ఋషులు ఉన్న ఆశ్రమాలన్నీ ఆ కాలంలో విశ్వవిద్యాలయాల్లాగా వర్ధిల్లాయి. ఆ రోజుల్లో ధర్మం కూడా 3 పాదాల నడిచిందంటే మరి ఇలాంటి వాళ్ళ వల్లే. మరి నేటి సామాజిక మాధ్యమాల ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత బాధ్యతగా ఉండాల్సిన బాధ్యత ఉందో ఒక్కసారి ఆలోచించండి. జై శ్రీరామ్.